ఈశా పాస్టర్ గారి యొక్క 2వ వర్ధంతి ప్రభునందుని గురించి 2 సంవత్సరాలు గడిచాయి. ఈరోజు ప్రభునందుని గురించిన రోజు మహిమ ప్రవేశం చేసిన రోజు కాబట్టి ఇక్కడికి సేవకులంగా వచ్చి కూడా వాళ్ళు అనిపిస్తున్నాను. మన ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. స్తోత్రం 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 పరిశుద్ధులకు తండ్రి, జీవాధిపతికి వందనాలు. సేవకుడు ప్రభువా, నీ సన్నిధికి ప్రభువా మీరు చేర్చుకొని 2 సంవత్సరాలు గడుస్తున్నారు ప్రభువా. నీ కృప, నీ సన్నిధి ప్రభువా, నీ యొక్క ఆదరణ ప్రభువా సేవకులంగా సమృద్ధిగా ప్రభు కోరుకుంటున్నాము. దేవానికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడా దేవానికి వందనాలు. ప్రతి ఒక్కరికి ప్రభు కల్వరి ప్రేయర్ మినిస్ట్రీ సంఘానికి ప్రభు మీ ఆదరణ కలుగునుగాక. నాయనకి స్తోత్రాలు. వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం, సేవకుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవానికి మంత్రి జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరమని వాక్యం సెలవిస్తుంది. నాయన దేవానికి వందనాలు. అనేకులు ప్రభువాన్ని సన్నిధి నడిపించి మమ్మల్ని మీ సన్నిధికి నడిపించిన సేవకుని ప్రభు ఆత్మీయ తండ్రిగా ప్రభు మేము దేవానికి స్తోత్రాలు. సన్నిధికి వచ్చిన ఆయన ప్రభు దేవానికి వందనాలు. దేవా జ్ఞాపకం చేసుకుంటున్న ఈ దినాన ప్రభు మమ్మల్ని ఆదరించండి, మీరు కృప చూపండి. నాయనకి స్తోత్రాలు. మీ తండ్రి సమాధి చేయబడిన ఈ స్థలంలో నాయన ఇప్పుడు ప్రార్థిస్తుండగా ప్రార్థన ఆలకించండి. సేవకుల ద్వారా మీరు మాట్లాడండి. దేవానికి మన కార్యక్రమం అంతటి ప్రభు నామానికి మహిమకరంగా మార్చమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో దైవ సేవకులు ఈశా పాస్టర్ గారు పాడిన పాటని తరంగాల సంగమమే నా అంతరంగాన్ని నీతో రంగరించెనే, రసరమ్య రాగాలై సుమధుర భావాలై, రసరమ్య రాగాలై సుమధుర భావాలై, బ్రతుకున బాసటగా నిలిచెనే కృపా తరంగాల సంగమమే, నా అంతరంగాన్ని నీతో రంగరించెనే. మరచిన మనుషులే నన్ను విసిరేసిన మమతల మేడవై నన్ను మోసితివే, మరచిన మనుషులే నన్ను విసిరేసిన మమతల మేడవై నన్ను మోసితివే. అలలై పొంగిన నీ ప్రేమతో నన్ను హక్కున చేర్చుకున్నావే మక్కువతో, అలలై పొంగిన నీ ప్రేమతో నన్ను హక్కున చేర్చుకున్నావే మక్కువతో, నడిచెదని బాటలో నా స్వామి, నడిచెదని బాటలో కృపా తరంగాల సంగమమే, నా అంతరంగాన్ని నీతో రంగరించెనే. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 18 వరకు మనం చదువుకుందాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకిష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుతుము. కాగా మనము సదాకాలం ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి.
ప్రియ సహోదరులు, దైవ సేవకులు, కల్వరి ప్రార్థనా మందిరం ప్రేయర్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ ఎలీషా గారు ఈ దినాన 2 సంవత్సరాల క్రితం ప్రభులో నిద్రించినటువంటి దైవజనుని మన జ్ఞాపకం చేసుకొని సమాధిని ఈ రీతిగా దర్శించి సంఘ సేవకులు మరియు కొందరు సంఘ బిడ్డలు అందరం కలిసి ఈ సమయంలో సమాధి దగ్గర ఈ రీతిగా ప్రార్థించడానికి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దైవజనుడు దేవుని యొక్క ప్రణాళికలో ఆయన తల్లి గర్భంలో రూపింపబడక మునిపే దేవుడు ఆయన ఎన్నుకొని ఆయన యవన కాలంలో ప్రభువును రక్షకుడిగా అంగీకరించి దేవుని యొక్క పరిచర్య జరిగించడానికి దేవుడు కృప చూపించున్నాడు. వాస్తవంగా 39 సంవత్సరాల వయసులోనే ప్రభువులో నిద్రించడం అనేది బాధాకరమైనది అయినప్పటికీ 1 తక్కువ 30 40 అనగా 39 కొరడా దెబ్బలు తిన్న మన యేసు ప్రభు నందు విశ్వాసం ఇచ్చినటువంటి సహోదరుడు ప్రభువును ఎంతగానో ప్రేమించి సంఘ పరిచర్య జరిగించి అనేకులను ప్రభు దగ్గరికి నడిపించినటువంటి దేవుని దాసుడు ఉన్నాడని మనందరం ఎరుగులు. దైవజనుడైనటువంటి మోషేను మనం తీసుకుంటే మోషే మృతి నొందిన తర్వాత దేవుడు యెహోషువను లేవనెత్తి ఆ ఇజ్రాయేల్ సమాజాన్ని అరణ్యంలో ఆ సంఘాన్ని తాను ఏర్పరచుకున్నటువంటి ఆ ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు ఐగుప్తులో నుండి విడిపించిన దేవుడు కనానుకు చేర్చినట్లుగా మధ్యలో వారి నాయకుడైనటువంటి మోషే మరణించిన దేవుడు నాయకత్వాన్ని మార్చి ఆయన చేరవలసినటువంటి స్థలానికి ఆ ఇజ్రాయేల్ ప్రజలను కనానుకు చేర్చినట్లుగా దేవుడు ఇక్కడ నాయకులుగా సేవకులను దేవుడు ఏర్పాటు చేసి మోషేకు యెహోషువను ఇచ్చినట్లుగా యెహోషువ, కాలేబు, హూరు, అహరోను అనేటువంటి సహోదరులు ఆ సమాజంలో ఉన్నట్లుగా మోషే లేని లోటు దేవుడు వారి ద్వారా తీరుస్తూ ఆయన నడిపిస్తున్న తీరులో భాగంగా ఈ కల్వరి సంఘాన్ని దేవుడు నడిపిస్తున్నాడు. ప్రభులో నిద్రించినటువంటి ఈ సహోదరుడు యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి ఇంపైనదని దేవుని వాక్యంలో రాయబడింది. కీర్తన 118:15. అట్లాగే ప్రసంగి 7:1 మనం చూస్తే సుగంధ తైలం కంటే మంచి పేరు మేలని, అట్లాగే ఒకని జననదినం కంటే మరణదినం మేలని రాయబడింది. త్వరలోనే ఆ యొక్క మరణ దినంలోనికి అడుగు పెట్టినటువంటి ఈ సహోదరుడు ఆయన బలహీనతలు ఎన్నైనా ఉండి ఉండవచ్చు. బలహీనత లేని సేవకుడు ఎవరు లేరు, బలహీనత లేని వ్యక్తులు కూడా లేరు. బైబిల్ గ్రంథంలో మోషేను చూస్తే మోషేలో లోటుపాటులు ఉన్నాయి, యెహోషువ చూస్తే ఆయనలో ఉన్నాయి, దావీదును చూస్తే ఆయనలో ఉన్నాయి, సొలొమోను చూస్తే ఆయనలో ఉన్నాయి. ప్రతి ఒక్కరిలో బలహీనతలు ఉన్నాయి. కానీ బలహీనత లేనటువంటి వాడిగా ఉన్నటువంటి ఒకే ఒక్కడు ఎవరు అనంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే హెబ్రీ పత్రికలో మనం చూస్తే 11వ అధ్యాయం విశ్వాస వీరుల జాబితాను గురించి చెప్పబడింది. దాంట్లో హేబేలు మొదలుకొని న్యాయాధిపతుల వరకు ఉన్నటువంటి అనేక భక్తులను గురించి, విశ్వాస వీరులను గురించి, సాహసమైనటువంటి కార్యాలు చేసినటువంటి దైవజనులను గురించి రాసినటువంటి హెబ్రీ గ్రంథకర్త 12వ అధ్యాయం 1-2 వాక్యాల్లో ఏమని రాస్తున్నాడు అనంటే, మనము వారి వైపు కాదు మనం చూడవలసింది ఎవరి వైపు అనంటే, మనం చూస్తే ఎవరిలోనైనా తప్పుదమ్ములు దొరుకుతాయి, బలహీనతలు దొరుకుతాయి. కానీ మనల్ని నడిపించిన సేవకులు మనకు ఉండవచ్చు, మన ముందున్నటువంటి దైవజనులు మనకు ఉండవచ్చు. దేవుడు వారిని ఒక సాక్షి సమూహంగా మన కొరకు ముందు పెడతాడే తప్ప వారినే మనం వెంబడించాలని కాదు. కానీ ఇక్కడ మనం చూస్తే 12లో ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించినందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు అన్నాడు. ఇక్కడ అబ్రహామును చూపించాడు, ఇస్సాకును చూపించాడు, యాకోబును చూపించాడు, సాహసమైన కార్యాలు చేసిన వారిని చూపించాడు, గొప్ప నాయకుడైన మోషేను గురించి మాట్లాడాడు. కానీ యేసు వైపు చూడండి అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తాం. కనుక మనం ఆ దైవ సేవకుడైనటువంటి ఎలీషా గారి ద్వారా ప్రభులోనికి మీరు నడిపించబడినప్పటికీ ప్రభు యొక్క రక్షణను పొందినటువంటి మీరు కడ వరకు, అంతం వరకు ప్రభులో సాగిపోవడానికై ఈ సంఘము దేవుని కృప చేత బలపరచబడాలని కోరుతున్నాను. మన విశ్వాసానికి కర్త, మన విశ్వాసంలో నడిపించాడు ఈ సేవకుడని మనం చెప్పుకుంటాం. కానీ మన విశ్వాసానికి మూలం ఎవరు, కర్త ఎవరు అంటే మన ప్రభు అయిన
యేసుక్రీస్తు. ఆయన ఏం చేశాడంటే ఆయన ఎదుట ఉంచబడిన పందెమును ఓపికతో పరిగెత్తి తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై, ఆ మహిమ కొరకై, ఆ దేవునితో ఉండేటువంటి దేవుని యొక్క మహిమతో రాబోయేటువంటి ఆ మహిమ కొరకై, ఆనందం కొరకై ఆయన శిలువలో భరించినటువంటి ఆ అవమానాన్ని అంతటిని నిర్లక్ష్య పెట్టి భయంకరమైనటువంటి శిలువ వేదనంతటిని, ప్రాణ త్యాగాన్నంతటిని సహించి దేవుని కృపాశున్న ఆసీనుడైనాడు. ఆయనను మనం మాదిరిగా పెట్టుకొని ముందుకు వెళ్ళవలసినటువంటి వారమైన ఈ ప్రశస్తమైనటువంటి సమయం సహోదరుని యొక్క పరిచర్యలో రక్షించబడినటువంటి వారిని చూస్తే అనేకులు ఇంకా వెనక్కిపోయారు. దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి వారు సరిగా రాలేకుండా ఉన్నారేమో, వారి సంబంధం లేకుండా ఉన్నారు. ఎందుకంటే ఫోన్ కాంటాక్ట్స్ అట్లాంటివన్నీ కూడా లేవు వారిని సమకూర్చడానికి కూడా. కానీ వారే గుర్తించాల్సినటువంటి విషయం ఉంది ఇందులో. నీవు ఒకవేళ సంఘంలోనికి వస్తున్న సంఘ సహోదరుడివి, సహోదరురాలివి అయితే నీవు ఈ సేవకుని బట్టి మాత్రమే కాదు, నీ విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు చూస్తూ ఈ సంఘ సహవాసంలో స్థిరులుగా కదలని వారిగా ప్రభు యొక్క కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తిగా ఉండి ప్రభువును ప్రేమిస్తూ అంతం వరకు ప్రభు కొరకు సాక్షులుగా జీవించబద్దులై ఉన్నారు. ఈ ప్రశస్తమైనటువంటి సమయంలో సహోదరుని దేవుడు తన సన్నిధిలో చేర్చుకుని ఉన్నాడు. ఒక రోజు ఉంది, ఆ రోజు ప్రభు వస్తాడు, పరిశుద్ధుల ఆత్మలను వెంటబెట్టుకుని వస్తాడని దేవుని వాక్యం సెలవిస్తాను. ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో, దేవుని బూరతో ప్రభు వచ్చినప్పుడు ఆయన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేటువంటి సంఘంగా మనం సిద్ధపడవలసినటువంటి వారమైన ఒక రోజు ఉంది. మనం చూస్తాం, ఎలీషా గారిని కూడా మనం చూస్తాం, తప్పకుండా చూస్తాం. అటువంటి ఒక రోజు ఉంది. ఆ రోజు నీవు అంగీకరించిన నీ ప్రభు ఎదుట నువ్వు ఒక మంచి సాక్షిగా నిలబడాలి అంటే సంఘ సహవాసాన్ని విడవద్దు, ప్రభువును మరవద్దు. ప్రార్థన చేసుకున్నాము. సమయంలో సభలు ప్రార్థన చేస్తే బ్రహ్మల తండ్రి యేసుక్రీస్తు ప్రభువానికి స్తోత్రం అయ్యా. ప్రభునైనా నీ సేవకుడు లేకపోయినా నీ సన్నిధిలో పరిచయం జరిగిస్తున్నాను. సేవకుడు ఆయన ప్రభా జ్ఞాపకాలు కూడుకున్నంత వచ్చి నా తండ్రి నాయనానికి స్తోత్రాలు. ప్రభునైనా నన్ను విడిచి వెళ్ళిన సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని మీరు ఓదార్చి ఆదరిస్తున్నందుకు స్తోత్రం. ప్రభువానికి స్తోత్రం ఆయన నీ సేవకుడి ద్వారా నీ సంకల్పాన్ని ఆయన తన యొక్క ప్రాణం ఉన్నంత వరకు మీరు నెరవేర్చుకొని ప్రభావ ఆ తర్వాత నీ సంకల్పాన్ని ఆయన సంఘం ద్వారా ఆయన జరిగిస్తున్నందుకే నీకు స్తోత్రం ప్రభువానికి స్తోత్రం. ప్రభు తండ్రి ఆయన ఈ రోజున ఆయన ఈ రీతిగా ఆయన సమర్పణ అంతా కూడి ఆయన ప్రభానైనా తను విడిచి వెళ్ళిన ప్రభా సంఘాన్ని ప్రభా అయా ప్రభా ఆయన విశ్వాసులందరి క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఆదరణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా తన మనసులో ఏ పరిచయం అయితే చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు ప్రభా, ఆ పరిచయం ప్రభా నాయన అయా మేమంతా నాయన కలిసి చేయడం ప్రభు చూపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభుల స్థలం భద్రపరచుకోండి అయా ప్రభా నాయన సేవకుడు లేని లోటును నాయన అయా మీరు మాకు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రానికి ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా నాయన ఓదార్చి ఆదరించమని కోరుకుంటున్నాం. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. సమీపించలేని తేజస్సులో నివసించిన యేసయ్యా, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించిన యేసయ్యా, ధరించిన పరిశుద్ధులు నా కంఠబడగానే, మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంఠబడగానే, మౌదునో 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 ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించున యేసయ్యా,
బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి నీచు బహుమతునే స్వీకరించి నిత్యానందముతో పరవశించువేళ నీచు బహుమతునే స్వీకరించి నిత్యానందముతో పరవశించువేళ నీ మౌదులో నేనే మౌదులో నీ మౌదులో నేనే మౌదులో. చివరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహిమాసనుడైన ప్రభా, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు. నాయనా ప్రభా, ఈ భూమి మీదకి నీవు వచ్చి ప్రాణమును మాకు తెచ్చి సమాధి చేయబడి మృతిని గెలిచిన యేసుక్రీస్తు ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు నాయనా. నాయనా ప్రభా, నీ యందు విశ్వాసం ఉంచి మృతులైన వారు ధన్యులు అని సెలవిచ్చిన దేవుడా నీకు వందనాలు. ప్రభా, నిరాకరణ సమయంలో తండ్రి తిరిగి నాయనా మృతుల్లో నుండి లేచివారుగా మమ్మల్ని చేసినందుకే నీకు వందనాలు నాయనా. సంవత్సరాల క్రితం తండ్రి మా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యా నాయన 2 సంవత్సరాల క్రితము నీ దాసుడు ప్రభా గొప్ప పరిచర్యను జరిగించి అనేక మందిని పాదసన్నిధికి నడిపించి నాయన తండ్రి నీ సన్నిధికి చేరుకొని ఉన్నాడు నాయన. బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభా తండ్రి కల్వరి ప్రార్థన మందిరమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ఆయన. దాంట్లో ఉన్న ప్రతి సభ్యుని కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మరణం వరకు నమ్మకముగా ఉండమని సెలవిచ్చిన దేవుడా నీకు వందనాలు స్తోత్రాలు. నీ బిడ్డలైన వారందరూ ప్రభా నాయన ప్రభా ఇదిగో దాసుని స్తుతిస్తూ ఘనపరుస్తూ నాయన వారి యొక్క మరణము అంచు వరకు తండ్రి వారు నమ్మకంగా ఉన్నట్లుగా నీ కృప చూపమని ఈ ప్రశస్తమైన సమయం బట్టి నీకు స్తోత్రాలు నాయన తండ్రి. కల్వరి ప్రేమించి కుటుంబం అంతటిని ప్రభా నీ కాపుదల్లో నీ భద్రతలతో ఉంచమని సమస్త మహిమ నీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని నిత్యమైన ఆదరణ, సహోదరుని కోల్పోయినటువంటి సంఘమంతటికి సకల పరిశుద్ధులకు ఆదరణకరమైన కృప ప్రభు రాకడ పర్యంతరం తోడైండును గాక. ఆమేన్.